సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. అయితే వెళ్ళిపోతుంది విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఈ పథకంలో భాగంగా అమల్లో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు చర్యలు చేపట్టింది. అసలు ఏం చేస్తున్నారంటే అందులో భాగంగా కీలకంగా ముందడుగు అయితే వేసింది. గతంలో మనకు మోటివేట్ అయితే ఇచ్చారు కదా. ఇప్పుడు లబ్ధాలకు ఆలస్యం చేయకుండా బిల్లులు అనేది చెల్లింపుల్లో టెక్నికల్ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు యాప్లో మార్పులు అయితే చేశారు. సో ఇప్పుడు రెండో విడతకు సంబంధించి ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఇందిరమ్మ యాప్లో అత్యాధునిక మోడల్స్ అంటే మాడ్యూల్స్ ప్రవేశపెట్టింది. అంటే కొత్తగా ఆప్షన్స్ కావచ్చు, మాడ్యూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ కొత్త మాడ్యూల్స్, కొత్త రూల్స్ ఏంటి అనేది దీనివల్ల లబ్ధాలకు సులువుగా గుర్తించడంతో పాటు వేగంగా ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుంది. గతంలో ఉన్న పాత మాడ్యూల్స్ స్థానంలో కొత్త వాటిని తీసుకొచ్చారు. పూర్తిగా డిజిటలైజేషన్ చేయడంతో పాటు భవిష్యత్తులో లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తిగా డిజిటలైజేషన్ అయితే చేశారనమాట. క్యాబ్లో కొత్త మోడల్స్ అంటే ఏంటని చూసుకున్నట్లయితే ఈ కొత్త మోడల్స్ వద్ద భవిష్యత్తులో డేటా సేకరణ ఎలాంటి పొరపాట్లకు తావు ఉండదని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. లబ్ధిదారుల ఎంపిక, నిర్వహణ, మార్పులు, చేర్పులు, అనుమతుల ప్రక్రియ ఇప్పటివరకు కూడా ఆలస్యం అవుతుంది. కానీ ఇప్పుడు యాప్లో ప్రవేశపెట్టినటువంటి కొత్త ఫీచర్ల వల్ల ప్రాసెస్ అంతా కూడా క్షణాల్లోనే కంప్లీట్ అవుతుందన్నమాట. ప్రభుత్వ రంగాలు అయితే చెబుతున్నాయి. గతంలో ఇందిరమ్మ ఇళ్లను దరఖాస్తు చేసుకుంటే అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలన చేపట్టేవారు. మాన్యువల్గా ఒక నివేదిక ఇచ్చేవారు. దీనివల్ల లబ్ధారులు గుర్తింపు ఆలస్యం కావడంతో పాటు డేటా ఎంట్రీలో పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ కొత్త యాప్లో మాన్యువల్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. యాప్లో అర్హులైన లబ్ధారుల మొత్తం విచారణ జరిపి లబ్ధారులు అనేటువంటి 2 కొత్త ఆప్షన్లు అయితే తీసుకొచ్చారనమాట. అంతా ఆటోమేటిక్గా అధికారుల యాప్లో నమోదు చేయగానే ఆటోమేటిక్గా ఎంపీటీఓ, మున్సిపల్ కమిషనర్ లాగిన్ అయితే అక్కడికి వెళ్తుందనమాట. ఇక పరిశీలనలో పూర్తయిన తర్వాత కలెక్టర్ల అనుమతి వెళ్తుంది. కలెక్టర్ల ఆమోదం తెలిపాక లబ్ధారుడు ఇల్లు మంజూరు చేస్తారనమాట. ఈ విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గడంతో పాటు మాన్యువల్ ప్రక్రియ అయితే ఉండదు. దీనివల్ల వేగంగా లబ్ధారులు గుర్తించడంతో పాటు పేపర్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది. అలాగే డిజిటల్గా అన్ని పనులు చేయడం వల్ల డేటా ఎంట్రీలో కూడా తప్పులు జరగవు. ఇక తమకు అర్హత ఉన్న L3 జాబితాలో చేర్చారని చెప్పేసి ప్రజలు చాలా ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. కాబట్టి దీంతో ఈ యాప్లో L3 నుంచి L1 అనే కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. దీంతో అనర్హులను తేలిన వారు సరైన ఆధారాలు సమర్పిస్తే L1గా లబ్ధిదారుల జాబితాలోకి మార్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల నిజమైన అర్హులకు ఎలాంటి నష్టం అయితే జరగదన్నమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకు.